పైనాపిల్ జ్యూస్. ఈ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా పైనాపిల్ను తొక్క తీయాలి కదా, పైన రెండు సైడ్స్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్క తీసేసుకోవాలి. ఈ తొక్క అంతా కూడా ఒలుచుకున్న తర్వాత పైనాపిల్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని జ్యూసర్ జార్ ఉంటుంది కదా, మనకి మిక్సీ కొన్నప్పుడే జ్యూసర్ జార్ కూడా వస్తుంది, దానిలోని ఆ జార్లోకి వేసుకొని దానిలోని ఆ ముక్కలను బట్టి 1 గ్లాసు మిల్క్, అలాగే నేను పిల్లలకి జలుబు చేయకుండా ఉండాలనేసి మొత్తం షుగర్తో కాకుండా కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. అంటే సగం బెల్లం సగం షుగర్ వేసుకొని జ్యూస్ తయారు చేసుకుంటున్నాను. పంచదార మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మరీ ఎక్కువ స్వీట్గా తాగే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. 1 యాలక్కాయ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఈ బెల్లం అయితే మళ్ళీ కరుగుతుందో లేదో అని తురుముతున్నాను చాకుతోని. బెల్లం సన్నగా తురుముకొని వేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవడమేనండి. అంతేనండి, జ్యూస్ చేయడం చాలా ఈజీ. సర్వ్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే పైన బూస్ట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.